అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం ఈ 3 స్థానాలలో 6 గ్రహ సంచారం, షడ్గ్రహ సంచారం. 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం ఈ 3 రాశులలో 6 గ్రహాలు షడ్గ్రహ సంచారం ఉండటం వలన కొన్ని ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రధానంగా శుభగ్రహం ఉంటాయి. ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు. కనుక ఈ శుక్రుడు అనేటువంటి వాడు నీచపడి రాహువుతో కలుస్తాడు ఈ మాసంలో. కనుక రాహువుతో కలిసిన కారణంగా ఒక ఫలితం అయితే, నీచలోపడి రాహువుతో కలవటం ఒక ఫలితం అయితే, అందులో 6వ స్థానంలో నీచపడి రాహువుతో కలవటం మరొక ఫలితం. కనుక వీటి మీద మనం మేషరాశి జాతకులకి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. అక్టోబర్ నెలలో దీర్ఘాలోచనలు చాలా అధికంగా చేయాలి. ఎలాంటి అంశాల మీద దీర్ఘాలోచన చేయాలి? భార్యాభర్తలు ఉంటారు. ఏమిటి మన సంసారం, ఏమిటి మనం, ఏమిటి ఎల్లకాలం ఇలా గొర్రెతోక బెత్తరిగానే ఉంటుందా? ఒక్క నెలలో మీరు ఆలోచించిన మాత్రాన గొర్రెతోక బెత్తరిగా ఉంది, చాందాలంత కాదు. కానీ ఆలోచనలు ఎక్కువ చేయాలి. భార్యాభర్తలు, అమ్మాయి వివాహం చేయాలి, డబ్బు కావాలి, లేక అబ్బాయిని ఏదో ఉన్నత కోర్సు సంబంధించిన రీతిలో తీసుకుపోవాలి, దానికి సొమ్ము కావాలి. కొంత ఆర్థిక సంబంధం అంశాల మీద కావచ్చు, లేక ఆరోగ్య సంబంధ అంశాలు కావచ్చు. ఇంట్లో కుటుంబ పెద్దలు ఉంటారు, ఒకరికి అనారోగ్యం ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే వారు ఏదో చెప్పారు, 2వ నెలలో ఆపరేషన్ చేయించమన్నారు, డబ్బు కావాలి. ఈ కొంచెం ఆలోచన అనేది కొంచెం దీర్ఘంగా చేయండి. అంటే కీడించి మేలించాలని మాత్రం నేను అంటం లేదు. ఏదైనా దంపతులు కూర్చొని ఆలోచించండి. దంపతులు కానటువంటి వారు విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, కార్మిక కర్షక అన్నదాతలు కావచ్చు, ఎవరైనా సరే స్వయం వృత్తుల వారు ఉన్నవారు కావచ్చు, వారి వారి వృత్తిరీత్యా కావచ్చు, వారి వారి సంబంధమైన అంశాలు కావచ్చు, అంశం ఎలాంటిదైనా కొంచెం దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ నెల జరిగితే చాలు అనుకోవద్దు. వచ్చే సంవత్సరం ఏమిటి పరిస్థితి, మన నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమిటి, ఏ విధంగా ఉండాలి, వీటి మీద కొంచెం ఆలోచనలు దీర్ఘంగా చేయండి అని చెప్పేదే ఈ నెలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక 2వ వారంలో అంటే 8వ తేదీ నుంచి 16వ తేదీ దాకా కుటుంబ పరిస్థితుల మీద అధిక దృష్టి ఉంచండి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతుల మీద కావచ్చు, వారి యొక్క వ్యవహారాల మీద కావచ్చు, చదువుల మీద కావచ్చు, లేక వివాహ సంబంధ అంశాల మీద కావచ్చు, లేక సంతానపరమైన అంశాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత కావచ్చు, లేక కుటుంబంలో ఇతర ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా కుటుంబ అంశాల మీద కొంచెం దృష్టి అంటూ ఉంచాల్సిన అవసరం ఉంది. 7వ తేదీ నుంచి 16వ తేదీ దాకా ఆ 2వ వారం అంతా అధికంగా దృష్టి ఉంచాలి. ఈ విధంగా అధికంగా దృష్టి ఉంచే సమయంలో ఇంట్లో ఏదో చిన్న సమస్య ఉంది, గృహ సమస్య. అలాంటి సమస్య పోయి వెంటనే మీకు స్నేహితులు కనబడితే, అలాంటి స్నేహితులు మాత్రం మా కుటుంబంలో ఇలాంటి సమస్య వచ్చింది, జాగ్రత్తగా గమనించాము, లేదా మా అమ్మాయి ఇలా ఈ విధంగా ఒకరిని ప్రేమించిందనో, లేక మా అబ్బాయి ఒక ప్రేమించిందనో, లేక ఇలాంటి సమస్య వచ్చిందనో, భార్యాభర్తలు కలహాలు వచ్చానో, ఏవో ఎన్నో 100 ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి జాతకులు గృహ సంబంధమైన సమస్యలను 4వ తేదీ నుంచి 27వ తేదీ 4 నుంచి 27వ తేదీ మధ్య కాలంలో గుట్టు చప్పుడు కాకుండా మనసులో పెట్టుకోండి. ఎవరికి చెప్పకండి. పక్కింటి వారికి చెప్పారు అంటే పరిస్థితి వేరే రకం ఉంటుంది. కానీ పక్కింటి వారికి చెప్తే అది పెన్నాన్ని దాటిపోయినట్టే. కనుక వీలైనంత వరకు రహస్యంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్ 26వ తేదీన పగలు కానీ రాత్రి కానీ అధికంగా నిద్రపోవద్దు. అశ్విని వారు కావచ్చు, భరణి వారు కావచ్చు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు కావచ్చు, 26వ తేదీన అధికంగా నిద్రపోవద్దు. వీలైనంత వరకు కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర పట్టలేదని ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కొంతమంది రాత్రి సాయంకాల సమయంలో కావంగానే కొంత మద్యపానం సేవించేవారు కావచ్చు. ఏదైనా కొంతవరకు మత్తు పానీయాల జోలికి కానీ లేక నిద్ర మాత్రల జోలికి కానీ వెళ్ళకండి. నిద్రను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పిలిచినా వెంటనే నిద్ర నుంచి లేచే విధంగా ఉండాలి తప్ప మొద్దు నిద్ర పోకండి. ఒక్కసారి మొద్దు నిద్ర ఎప్పుడు పోతుంటారంటే బాగా అలసిపోయినా కూడా బాగా నిద్రపోతుంటారు. అంటే 25వ తేదీ మీ శరీరాన్ని అలసట పడనివ్వకండి. 25వ తేదీ మీ శరీరం ఎప్పుడైతే బాగా అలసిపోతూ 26వ తేదీ నిద్రపోతారు. కనుక 25వ తేదీ శరీరాన్ని ఎక్కువ
అలసట ఉండే రీతంగా చేయకండి. 26వ తేదీ తినేటువంటి ఆహారాలు కూడా సాత్వికంగా, ఉదయం లేవగానే దాదాపు 7 దోశలు బాగా దట్టించారనుకోండి, నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 26వ తేదీన మీకు నిద్ర ఉండకూడదు. నిద్ర వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మేము జాగరణ చేస్తామండి అన్నాను అనుకో, మహాప్రసాదం, అంతకంటే మించిన లేదు. ఇక 4వ వారంలో అంటే 23వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 31వ తేదీ దాకా, 23 నుంచి 31వ తేదీ దాకా సాటి వ్యక్తుల వివరాలను పదే అడగండి. ఒక రైల్లో పోతుంటాం, పక్కన ఎవరో కూర్చో ఉంటారు, ఏం చేస్తుంటారంటే నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్ అని అంటారు. ఒక అరగంట తర్వాత ఏమంటే మీరు ఎక్కడ పనిచేస్తామని చెప్పారే, ఎక్కడ పని చేస్తారంటే స్టేట్ బ్యాంక్ మేనేజర్ అండి, కోటి బ్రాంచ్లో ఉంటారు. మళ్ళీ ఆ ప్రయాణం మధ్యలో కొందరు మీద మీరు ఇందాక బ్యాంక్ చెప్పారండి, ఎక్కడ పనిచేస్తారు, అడిగిందే అడగద్దు, తరచుగా అడగద్దు, వారి వ్యక్తిగత వివరాలు అసలు అడగద్దు. అంటే కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయాలు అవుతుంటారో ఆ పరిచయాలు కనుక అయితే వెంటనే వారు చెప్పిన నిర్ణయాలను గుర్తుంచుకోండి, లేకపోతే నోట్ డౌన్ చేసుకోండి. పదే వివరాలను అడిగిన కారణంగా వారి దగ్గర మీరు పలచబట్టం కాకుండా వారి మనసుల్లో మీ మీద ఒక చెడు భావం వ్యాపిస్తుంది. తద్వారా మీరు పరిపూర్ణ లబ్ధిని పోగొట్టుకున్న వారు అవుతారు. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 4వ వారంలో, అక్టోబర్ 4వ వారంలో. అంతేకాకుండా నెలంతా కూడా విమర్శల జోలికి వెళ్ళకండి. ఏమండి రామారావు గారు మిమ్మల్ని ఇలా అన్నారు అంటే వాడుంటే వెధవండి, వాడికి మీకేం తెలుసండి అని మళ్ళీ తిరిగి విమర్శించకండి. అలా అన్నాడా, పోనీలేండి, పెద్దవాడు కదండి, ఏదో తిట్టినా కూడా పడాలి, తప్పులేదు, ఆ విధంగా మాట్లాడడానికి ప్రయత్నించగానే వాడెంత, వాడి అధికారం ఎంత, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇలాంటి విమర్శలు మాత్రం ఏదైనా సరే ఒక విమర్శ అనేది తగదు. అక్టోబర్ అంతా కూడా విమర్శల జోలికి చాలా దూరంగా ఉండాలి. కనుక ఇలాంటి వాటిలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి అవకాశాలు అంటూ వస్తాయి. ఏదేమైనా దీర్ఘాలోచనలు చేయవలసిన మాసం అని మాత్రం గుర్తుంచుకోండి. మాస ప్రారంభం నుంచి మాసాంతం వరకు మధ్యలో సమయం చెప్పినప్పటికీ దీర్ఘాలోచన మాత్రం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దీర్ఘాలోచన చేసిన కారణంగా కొన్ని ఐడియాస్ అనేది క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఐడియాస్ క్రియేట్ అవుతాయో ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే మీరు డేటా ఇవ్వడానికి అవకాశం అంటూ ఉంటుంది. కనుక ఈ మంత్ అంతా కూడా కొంతవరకు బ్రాడ్ థింకింగ్ మంత్, కనుక ఆ దీర్ఘాలోచన సంబంధించిన నెలని గుర్తుంచుకోవాలి. ఇక అశ్విని నక్షత్ర జాతకులకు ఏమిటంటే అనవసర సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తారు. ఇది సమస్య, అవసరమైన సమస్య, అనవసర సమస్య. కనుక మనకు ఏదో ఒక వస్తువు కొనాలి, అది సమస్యాత్మకంగా ఉంది, అది లేకపోతే పని జరగదు. కనుక ఇలాంటివి ఏవి అవసరాలు ఏవి అనవసరాలు చూసుకొని అనవసరం ఏవైతే ఉంటాయో అలాంటి అనవసరం వాటిని తగ్గించుకుంటారు. దీంతోపాటు కొంత ఆత్మమిత్రులు ఎవరైతే ఉంటారో ఆత్మ బంధువులు, ఆ బంధువులు కూడా మిత్రులుగా ఉన్నటువంటి బంధువులు, అలాంటి బంధువులు అలాంటి మిత్రులు యొక్క అండదండలు పూర్తిగా లభిస్తాయి. సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్య నిర్వహణకు పరిస్థితులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఎక్కడా సమస్యలు అంటూ ఉత్పన్నం కావు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో జరిగేటువంటిది ఏమిటంటే ఒక ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీన ఒక చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏదో ఉంటుందని మాత్రం అనుకోకండి. ఈ ప్రభావం ఉండనే ఉండదు. అటు మేషరాశి వారి మీద ఈ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఈ ప్రభావం ఏదో ఉందని కొన్ని టీవీలో ఎవరైనా చెప్పవచ్చు, కానీ ప్రభావం ఏముండదు. అంతేకాకుండా అక్టోబర్ నెల 16వ తేదీ మధ్యాహ్న భోజనంలో వీలైనంత వరకు 12 గంటలు 1 గంట లోపలనే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. భోజనాన్ని ఆలస్యం చేయకండి. ఆ రోజు భోజనాన్ని కొంత సాత్వికంగా తీసుకోండి. పీకల దాకా మాత్రం తినకండి. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఇక భరణి నక్షత్ర జాతకులకి ధైర్య సాహసాలు కొంత తగ్గే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు వాస్తవంగా ధైర్యంగా ఉండవచ్చు, సాహస ప్రయత్నం చేయవచ్చు, కానీ ధైర్య సాహసాలు మాత్రం ఈ నెల తక్కువగా ఉంటాయి. దీర్ఘాలోచన ఎక్కువగా ఉంటుంది. కనుక ఎక్కువ దీర్ఘాలోచన కారణంగా ధైర్యము సాహసము తగ్గినప్పటికీ కూడా నష్టాలు మాత్రం రావు. ఒక చిన్నపాటి సర్జరీ శస్త్రచికిత్సకు అవకాశం అంటూ ఉంది. మరొక విషయం ఏంటంటే భరణి నక్షత్ర జాతకులకి మోకాళ్ళ సంబంధంగా, అంటే సర్జరీ విషయం కాదు, సర్జరీ దట్ ఈస్ డిఫరెంట్. మోకాలం కానీ లేక మోచేతులు కానీ కొంతమంది వెళ్ళేటప్పుడు పొరపాటున ఎదురురాయి కొట్టుకు పడిపోతారు. ఒకసారి మోకాళ్ళు తగులుతాయి, ఒకసారి మోచేతులు తగులుతాయి. కానీ
ఈ భరణి నక్షత్ర జాతకులకి పడినా పడకపోయినా ఏదో ప్రకారంగా మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర చిన్నపాటి గాయాలయ్యే సూచనలు. ఇంట్లోనే వెళ్తూ ఉంటాం, పొరపాటున ఆ డైనింగ్ టేబుల్ కానీ లేక మరో కుర్చీ కానీ లేక టేబుల్ కానీ లేకపోతే మంచం కానీ కుట్టుకుంటుంది. కనుక దీని ప్రకారం ఏంటయ్యా అంటే మీరు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. మాకేమండి మోకాళ్ళ నొప్పులు తగిలాయనుకుంటే మాత్రం ఇబ్బంది ఏం కాదు, కానీ మోకాళ్ళ నొప్పులు తగిలితేనే కాదు, మోకాళ్ళ నొప్పి ఆ దెబ్బలు తగిలిన తర్వాత పర్యవసానం వేరుగా ఉంటుంది. దానివలన 7-8 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక మీరు నడిచేటువంటి స్థితి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏమైనా డేట్ చెప్తే బాగుంటుందేమో అండి సిద్ధాంతి గారు అని మీరు అనుకోవచ్చు. భరణి నక్షత్రకులు డేట్ చెప్పుకుంటుందో నోట్ డౌన్ చేసుకోండి. 9వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 19వ తేదీ సాయంకాలం వరకు, 9 మధ్యాహ్నం నుంచి 19 సాయంకాలం దాకా నడకలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హడావిడి నడక పనికిరాదు, హడావిడిగా పరిగెడుతుంటారు కొంతమంది. కనుక అలాంటివేమీ ఉండకూడదు. చాలా వరకు నడకని వేగం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇక సోదర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ సోదర అంశాలు బాగా మెరుగుపడతాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ సోదరులు తీసుకునే నిర్ణయాలు ఇంత చక్కగా ఉంటాయని కల్లో కూడా ఊహించరు. అలాగే సోదరు నుంచి కూడా ఆ నిర్ణయాలు చక్కగా ఉంటాయి. మొత్తం మీద న్యాయ అంశాలు ఎలాంటివి ఉంటాయో న్యాయ అంశాలు సలహాలు కూడా ఇతరులు చెప్పిన రీతిలో స్వీకరిస్తారు. మంచి పరిస్థితులన్నీ వస్తాయి. దీర్ఘాలోచనకు మాత్రం అధికంగా ఈ నెలంతా కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం భరణి నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే రాత్రిపూట సహజంగా అందరూ పెందలాడే తినేస్తుంటారు, కొంతమంది ఆలస్యంగా చేస్తుంటారు కనుక. కానీ భరణి నక్షత్ర జాతకులు 11వ తేదీ, 19వ తేదీ, 24వ తేదీ పెందలాడే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నటువంటి జాతకులు మాత్రం భార్య చెప్పినటువంటి వ్యవహారాలను భర్త కానీ, భర్త చెప్పిన వ్యవహారాలను భార్య కానీ, లేకపోతే ప్రేమికులు కానీ ఒకరి నిర్ణయాలను ఒకరు పెడచెవిని పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పెడచెవినే పెడతారు ఈ అక్టోబర్ మాసంలో. వారి ఆలోచన సరళ కొంచెం దీర్ఘంగా ఉన్న కారణంగా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఒకరి నిర్ణయాలను ఒకరు విభేదిస్తారు, వ్యతిరేకిస్తారు. తద్వారా భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి, వ్యతిరేక భావనలు వస్తుంటాయి. ఈ వ్యతిరేక భావనలు వచ్చిన కారణంగా కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కనుక సంయమనం పాటిస్తూ ఉండాలి. భేదాభిప్రాయాలు రాకుండా తగు జాగ్రత్తలు పడాలి. జాగ్రత్తలు పడితే మరికొంత మేలైన సూచన కూడా ఉంటాయి. ఇక మిత్ర సహాయం అనుకోకుండా కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు అందుతుంది. అందులో 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య, తిరిగి 22వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మిత్రుల యొక్క సహాయం దండిగా ఉంటుంది. కనుక ఆ నమ్మక ద్రోహం ఎక్కడా జరగకుండానే సహాయం అనేది పొందగలుగుతారు. మేలైన పరిస్థితులతో, అవకాశాలతో, ఆర్థిక స్థితిగతులతో కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు ఈ అక్టోబర్ నెలలో ముందంజలో ఉంటారు. ఏదేమైనప్పటికీ మేషరాశి జాతకులు ఈ మాసమంతా కూడా మీకు సమస్యలు లేకపోయినప్పటికీ కూడా దీర్ఘాలోచన చేసి ఏదన్నా సమస్య ఉత్పన్నమైతే పరిస్థితి ఏమిటి అనేటువంటి దీర్ఘాలోచన చేసిన కారణంగా మేలైనటువంటి అంశాలు దృష్టికి వస్తాయి. తద్వారా మంచి అనుకూల పరిస్థితులు ఏ విధంగా ముందు ఏర్పడతాయో దాని మీద దృష్టి ఉంచడానికి కూడా అవకాశం అంటూ ఉంటుంది.